ఇప్పుడు గంటి శ్రవంతి గారు మాట్లాడతారు రాజాం నుంచి. ఈ రోజు నేను మాట్లాడే టాపిక్ మహిళా సమస్యల కోసం. మహిళలు చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఉందని చెప్పారు ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు. కానీ ఇక్కడ స్టేజ్ మీద చూస్తున్నారు యశస్విని మేడంతో పాటు 7 ఉన్నాము. ఇదేనా 33% రిజర్వేషన్? ప్రభుత్వంలో ఉన్న నాయకులు మన ఏకప్రతినివతుడైన ఓ శ్రీరామచంద్ర జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇంతవరకు కూడా ఎన్నో అంటే ఈ 3 సంవత్సరాల్లో నువ్వు అమలుపరిచిన దిశ నిర్భయ సమస్య చట్టాలని ఎంతవరకు అమలు చేశావు? దాని గురించి నువ్వు ఏమైనా ఆలోచించావా? ఈ నిర్భయ అండ్ దిశ ఇలాంటి చట్టాలు ఇంతవరకు కూడా ఏ రాష్ట్రంలో అయినా అమలైనా మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు కాలేదు. అమలు అయినప్పటికి కూడాను అవి ఎప్పుడు కూడా మన నాయకులు ఎవరు కూడా దాన్ని అమలు పరచలేదు. అంటే మీరు ఒక వ్యక్తి, ఒక స్త్రీ చనిపోతే, ఆత్మహత్య చేయబడితే 1 రోజు 2 రోజులు క్యాండిల్ సర్వీస్ చేసి తర్వాత దానిని విడిచిపెట్టే స్థితిలో ఉన్న మన ఈ ప్రభుత్వాలు ఒకసారి చూడండి. మన పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు ఇక్కడున్న జన సైనికులందరూ యువత ఒకసారి మీరు చూడండి. ఎలా అంటే ఎలా చేయాలంటే మీ ఇక్కడ ఉన్న వాళ్ళకి సగం మందికి ఓటులు లేకపోవచ్చు, కానీ ఒక చైన్ ప్రాసెస్. మీ తల్లిదండ్రులకు మీరు చెప్పండి, ఓటు వేయమని చెప్పండి. ఆ విధంగా మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పండి, ఓటు వేయమని చెప్పండి. ముందు ఓటు వేస్తే కదా మన దేవుడు వచ్చేది. మన దేవుడు వచ్చిన తర్వాతే కదా ఈ యొక్క అమలు చట్టాలన్నీ కూడా అమలయ్యేది. ఈ విధంగా మన పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చెప్తున్నాను సార్, స్త్రీలకి 33% రిజర్వేషన్ కంపల్సరీగా ఇవ్వాలి సార్. ఈ స్టేజ్లో హాఫ్ మెంబర్స్ స్త్రీలుగా ఉండాలని కోరుకున్నాను. జై జనసేన, జై హింద్, జై హింద్.